హాయ్ అండి. నా పేరు అశోక్. అందరికీ నమస్కారం. నా ఛానల్ నేమ్ వచ్చి ఆర్ట్ అశోక్ 123 టెక్. లావా నుంచి ఒక న్యూ మోడల్ అయితే రిలీజ్ కాబోతుంది. అది కూడా 10,000 లోపలే. లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన లావా యువా 2 దాన్ని అప్డేటెడ్ వర్షన్ లావా యువా 3 అనే మోడల్తో రిలీజ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఏంటంటే 3 GB ప్లస్ 64 ఒకే ఒక వేరియంట్తో రిలీజ్ అయింది. అదే 6,000 లోపలే. అది కూడా మనీ చూసుకుంటే 6,000 లోపలే ఉంది. సో దానికి అప్డేటెడ్ మోడల్ ఇప్పుడు రాబోయే మొబైల్. సో 2 వేరియంట్లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ కలర్ విషయానికి వస్తే అయినా మనకి బ్లాక్ కలరు గెలాక్సీ వైట్. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే అయినా 4 GB ప్లస్ 64 GB అండ్ 4 GB ప్లస్ 128 GB 2 వేరియంట్లో రిలీజ్ చేస్తున్నారు. సో మనకి డిస్ప్లే విషయానికి వస్తే అయినా 6.5 ఎల్ఈడి డిస్ప్లే అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో కెమెరా 5 MP అండ్ బ్యాక్ కెమెరా 18 MP. బ్యాటరీ యూస్ 5000 mAh బ్యాటరీ అండ్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇదేంటంటే మొబైల్ 4G సపోర్ట్తో వస్తుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే అయినా 4 GB ప్లస్ 128 అవుతాయి అయినా నీకు 6,799గా ఉంది. అది 4 GB ప్లస్ 128 అవుతాయి అయినా నీకు 7,299గా ఉంది. ఇది మనకి ఆన్లైన్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే అమెజాన్ వెబ్సైట్లో ఉంటుంది. అది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అవైలబుల్లో ఉంటుంది. అదే ఆఫ్లైన్ స్టోర్లోకి వస్తున్న రీటైలరు ఈ ఈ స్టోర్ లావాలో అండ్ మిగతా వాటిల్లో అయితే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మనకి అవైలబుల్లో ఉంటుంది. సో ఒకసారి అయితే లుక్ వేయండి మొబైలు. లాస్ట్ ఇయర్ చైనాలో మనకి రెడ్మీ నోట్ 13R ప్రో రిలీజ్ చేసినారు. ప్రైసెస్ అయినా అరౌండ్ మనకి 1999 యువాన్లో ఉంది. మన అది ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకుంటే అరౌండ్ 23,000గా కనిపిస్తుంది. సో మనకి ఇది సేమ్ బ్రాండ్తో సేమ్ వర్షన్లో రిలీజ్ చేస్తారా లేకపోతే మనకు వేరే బ్రాండ్తో రిలీజ్ చేస్తారా అనేది మనకు ఐడియా లేదు. మేబీ వేరే బ్రాండ్తో రిలీజ్ చేస్తే మనకి పోకో X6ని అనే పేరుతో రిలీజ్ చేయవచ్చు. మనకి డిస్ప్లే ఇస్తే కనుక 6.7 OLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంది. ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek 6080 ప్రాసెసర్తో రావచ్చు. మనకి ఇది ర్యామ్ అవుతాయినా 12 GB అండ్ స్టోరేజ్ విషయానికి 256 GBతో వస్తుంది. సో మనకి ఫ్రంట్ కెమెరా అవుతాయి 16 MP, బ్యాక్ కెమెరా అవుతాయి 108 MP ప్లస్ 2 MP రావచ్చు మనకి. సో బ్యాటరీ విషయానికి వస్తే మనకి 5000 mAh బ్యాటరీ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. మనకి వాటర్ రెసిస్టెన్స్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. సో మనకి షోమీ 14 అల్ట్రా షోమీ 14 అయితే రిలీజ్ చేయబోతున్నది. షోమీ మొబైల్ నుంచి వస్తుంది. సో మనకి డిస్ప్లే విషయానికి వస్తే 6.7 inches 2K AMOLED డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో రాబోతుంది. సో మనకి బ్యాక్ కెమెరా అవుతే 50 MP అండ్ ఫ్రంట్ కెమెరా అవుతే 32 MP అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ. సో వైర్డ్ ఛార్జర్ వచ్చి 90 watts అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో వైర్లెస్ ఛార్జింగ్ అయితే 30 watts అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనకి ఇది HyperOSతో రాబోతుంది. Android 14తో రాబోతుంది. సో ఇది మనకి నెక్స్ట్ మంత్ కానీ వచ్చే మంత్ కానీ రాబోతుంది. సో షామీ నుంచి ఇది ఒక హై అండ్ మోడల్ అనమాట. సో మనకి లాస్ట్ ఇయర్ షోమీ 13 అండ్ అల్ట్రా రేజ్ చేసిన. సో దాని అప్డేటెడ్ వర్షన్ అనమాట. సో ఈ స్పెసిఫికేషన్ అయితే మనకి లిస్ట్ అవుట్ అయినాయి. మిగతా స్పెసిఫికేషన్ అయితే లిస్ట్ అవుట్ అవ్వలేదు. సో ఏమేమి వస్తాయి మనం వెయిట్ చేసి చూద్దాము. OnePlus Nord N20 రిలీజ్ చేసినారు. సో మనకి ఏంటంటే MediaTek G34తో వస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 4+64 GBతో రిలీజ్ అయింది. సో దాన్ని అప్డేటెడ్ వర్షన్ ఇంకొక కొత్త మొబైల్ అయితే రాబోతుంది. OnePlus Nord N30 రాబోతుంది. సో మెయిన్ 2 చేంజెస్ అయితే చేసినారు. అది మనకి
ప్రాసెసర్ విషయంలో, ఇంకోటి స్టోరేజ్ విషయంలో ఈ రెండు అయితే మనకి చేంజ్ అయితే చేసినారు. ఇప్పుడు రాబోయే మొబైల్ మనకి డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి 90Hz రిఫ్రెష్తో రాబోతుంది. అది స్టోరేజ్ విషయానికి వస్తే 4GB ప్లస్ 128GBతో రాబోతుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే 6020 మీడియాటెక్ ప్రాసెసర్తో రాబోతుంది. అదే లాస్ట్ మోడల్ ప్రాసెసర్ తీసుకుంటే G34తో వచ్చింది. సో దీంట్లో ఏంటంటే మనకి ప్రాసెసర్ అనేది అప్డేట్ చేసినారు. అదే స్టోరేజ్ విషయానికి వస్తే మనకి లాస్ట్ ఇయర్ 4+64GB ఇచ్చినారు. ఇప్పుడు రాబోయే మోడల్లో 4GB ప్లస్ 120GB స్టోరేజ్ అయితే రాబోతుంది. మనకి బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ 33 వోల్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసినారు. ఇది కూడా 50% హాఫ్ అన్ అవర్లో ఛార్జ్ అయిపోతుంది. సో మనకి ఇది ఒక మంచి విషయము. ఇంకా ఓఎస్ అయితే మనకి 13తో రాబోతుంది. కలర్ విషయానికి వస్తే బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్లో రాబోతుంది. సపోర్ట్ చేసేది జీపీఎస్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ వస్తే 5.3 అండ్ ఎన్ఎఫ్సి అనేది ఉంది. మనకి యూఎస్బి టైప్ సి అనేది సపోర్ట్ చేస్తుంది. మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అనేది వస్తుంది. సో ఇది నాకు తెలిసి నెక్స్ట్ మంత్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో మనకి ఓల్డ్ మొబైల్ ఉంది, దానికి అప్డేటెడ్ వర్షన్ అనమాట ఈ మొబైల్. సో మనకి అరౌండ్ ప్రైస్ వస్తే ఈ మొబైల్ మనకి అరౌండ్ 14 నుంచి 15 మధ్యలో అనేది ఈ మొబైల్ అయితే ఉండొచ్చు. ఇన్ఫినిక్స్ నుంచి మనకి 2 మొబైల్ అయితే రాబోతున్నాయి. లాస్ట్ ఇయర్ మనకి ఇన్ఫినిక్స్ 30i, ఇన్ఫినిక్స్ హాట్ 30 అనే 2 మొబైల్ అయితే రిలీజ్ చేసినారు. దాని అప్డేటెడ్ మోడల్ ఇన్ఫినిక్స్ 40i, ఇన్ఫినిక్స్ హాట్ 40 అనే 2 మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. మనకి లాస్ట్ ఇయర్ చేసిన ఇన్ఫినిక్స్లలో మనకి ఓన్లీ మనకి 4+128GB అండ్ 4+64GB 2 వేరియంట్లతో ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి కొద్దిగా ర్యామ్ అప్డేట్ చేస్తున్నారు అండ్ ప్రాసెసర్ కూడా అప్డేట్ చేస్తున్నారు మనకి ఈ మొబైల్. సో కలర్లు కూడా 4 కలర్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. కలర్ విషయానికి వస్తే గోల్డ్ కలరు, బ్లూ కలరు అండ్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్లో రిలీజ్ చేస్తున్నారు. స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 8+128GB, 8+256GBతో రిలీజ్ చేస్తున్నారు. డిస్ప్లే విషయానికి వస్తే 6.5 ఇంచెస్ డిస్ప్లే అయితే మనకు వస్తుంది. 120Hz రిఫ్రెష్తో మనకు అయితే వస్తుంది. సో ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ. ఇంకా ఫ్రంట్ కెమెరా వస్తే 32 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా వస్తే 50 మెగాపిక్సెల్. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ 13 ఆండ్రాయిడ్తో వస్తుంది. ఇది ఏంటంటే కొన్ని సెలెక్టెడ్ మార్కెట్లోనే రిలీజ్ అయిపోతున్నారు. మన ఇండియా రిలీజ్ చేస్తారో ఏదో నాకు ఐడియా లేదు. మనకు వెబ్ పేజీలో లిస్ట్ అయ్యింది. ఈ ఫీచర్స్ అయితే లీక్ అయినాయి. సో నేను అందుకని